విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని కర్నూలులో యూటీఎఫ్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పరిషత్ నుంచి యూటీఎఫ్ టీచర్ల ఆధ్వర్యంలో రణభేరీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు రణభేరీ కార్యక్రమానికి తరలివచ్చారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా మాట నిలబెట్టుకోవటం లేదని టీచర్లు మండిపడ్డారు. 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, బకాయి పడ్డ 20,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు పరిరక్షించుకోవటము, వాటితో పాటు మాకు సంబంధించినటువంటి ఆర్థిక బకాయిలు కానీ, లేకపోతే పిఆర్సీ కానీ, ఇంకా మా రావాల్సినటువంటి డబ్బులు, లేకపోతే పెన్షన్లకు రావాల్సిన గ్రాడ్యుటీ, లేకపోతే సిపిఎస్ రద్దు, 2003 చేసి వాళ్ళకు పాత పెన్షన్, ఇటువంటి వాటి కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాము. ఈ ప్రచార జాత సమయంలో ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ ఉంది, క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తూ ఉంది, ఏదైనా డెసిషన్ తీసుకోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. అది లేని పక్షంలో 25వ తేదీన పెద్ద ఎత్తున రాజధాని నగరంలో మేము ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి 15 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు 12వ పీఆర్సీ అమలు కాకపోవడం, కనీసం పీఆర్సీ కమిటీ చైర్మన్ కూడా నియమించకపోవడం శోచనీయం. మరి మేము 15 నెలలు అనేక ప్రాతినిధ్యాలు చేశాం. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా మాకు కావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ ని నియమించాలి. ఒకవేళ లేట్ అవుతే మధ్యంతర వృద్ధి 30% ప్రకటించాలి. అదేవిధంగా మాకు బకాయి ఉన్న 20,000 కోట్ల పైగా ఉన్న ఆర్థికాన్ని వెంటనే మంజూరు చేయాలనే డిమాండ్లతో ఈరోజు ఆర్థిక అంశాల మీద కూడా ఈ ప్రచార యాత్ర కొనసాగుతుంది.